వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. చేస్తాను. అయితే ఏమీ లేదు, నీ వాడు పాడేది ఆ పాడు పాటలే కదా. అవునండి. అవి నీకు నచ్చడం లేదు కదా. అవునండి. ఆ పాటకు సంబంధించిన వాడు ఉన్నాడా అని అడుగు. ఆ పాడుతున్న వారు ఎవరిదో నామం, మరి వాడు ఉన్నాడా అసలు? ఉంటే ఇంకేమయ్యా హిరణ్యకశ్యప నీ ముందరికి వస్తాడు వాడు. ఎవరు? దేవుడు. వచ్చినాక నువ్వేం చేస్తావు? నీ గదాదండం సామాన్యంలో అది దెబ్బ పెడుతూ అంటే కదా. లేడనుకో, రాలేదనుకో, లేనివాణి గురించి ఎందుకురా ప్రార్థన అని అనవచ్చు. వీడు మర్చిపోతాడు. నారదా, చాలా సంతోషం. మరి ఇంతకాలం నుంచి వస్తున్నావు, ఈ మాట నువ్వు చెప్పలేదు. అడగంది ఎట్లా చెప్తున్నాయా నేను? కనిపించిన వాడికల్లా పురాణం చెప్పుకుంటూ పోతే ఎవరు వింటారు కనుక వాళ్ళు అడిగితే చెప్పాలి. అయితే ఇప్పుడే అడుగుతాను. వైశాఖ మాసం చతుర్దశి సాయంత్రం భగవంతుణ్ణి పిలిచే సమయం వచ్చిందట. సూచన అట. ఓరి మూర్ఖుడా, ఆచార్యోక్తము మాని బాలురకు మోక్షాసక్తి పుట్టించి నీ వాచాలత్వము చూపి విష్ణునహితున్ వర్ణించి మద్దైత్య వంశాచారంబులున్ నీరు చేసితివి. మూఢాత్మన్ కులద్రోహి నిన్ను నీచున్ చంపుట మేలు చంపి కులమున్ నిర్దోషమున్ గావించదన్. ఏమనుకుంటున్నావురా? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నావా? నేనెవరనుకుంటున్నావు? దిక్కులు గెలిచితి. ఎన్ని దిక్కులు గెలిచానో తెలుసునా? 10 దిశలు గెలిచాను. దిక్కులు గెలిచిది అన్నియు దిక్కెబడుబోరి నీకు దేవేంద్రాదుల్. దిక్కుల రాదుల వేరొక దిక్కెరుగక కొలుతురితడే దిక్కని నన్ను యక్షగడ్డ గంధర్వ సురాసుర కిన్నర కింపురుష ఇంద్రాగ్నేయమన ఇరిది వర్ణవాయువ్య కుబేరాది లోకపాలకులంతా నా కాళ్ళు పట్టుకొని నువ్వే దిక్కు అంటుంటే ఇంకెవడో దిక్కని పోతున్నావు రేవిరా మూర్ఖుడా అన్నాడు. ఎవడురా నీకు బలము? ఎవడురా నీకు తోడు? బలవంతుడనే జగముల బలములతో నలుక నీదు భావము మహా బలుర జయించితి నెవ్వని బలమున నాడెదవు నాకు ప్రతివాదివై. ఎవడా నీకు బలం వెనక? నారద మహర్షి చూస్తున్నాడు. ఎవడుంటాడండి ఎవరికైనా? ఆయన్నే బలం. నాన్నగారు, నాకు బలమెవరని అడుగుతున్నారా? నాకే కాదు, మీకే కాదు, లోకంలో ఉండే ప్రాణులకే కాదు, దేవతలకే కాదు, ఎవరికైనా కూడా బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర. నీకైనా నాకైనా లోకంలో ఎవరికైనా ఎంతవాడికైనా కూడా బలమివ్వడం అంటే దైవ బలమే ప్రధానమైనటువంటిది. ఓరి మూర్ఖుడా, నాతో ప్రతిభాషలాడిద జగన్నాథుండు నాకంటే ఈ భూత శ్రేణికి రాజు కళ్ళు లేడు. సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం చంపిన మున్నునే వదకిన పల్మారు నారాయణు ఏతది విశ్వములోన లేడు. మరి వాడెందురా దుర్మతి?
మా తమ్ముణ్ణి చంపినాడురా నువ్వు కొలిచేవాడు. మా తమ్ముడైన ప్రేమ కలిగిన తమ్ముడు హిరణ్యాక్షుని సంహరించాడట్రా వాడు, మనకు శత్రువు రావాడు. చూచినాయట ప్రహ్లాదుడు పిలుస్తున్నాడు. నేనేమో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడండి కథ? వైకుంఠంలోకి మెల్లగా పరదాచాటుకు వెళ్ళినాయట పరమాత్మ. చూస్తున్నాయట లక్ష్మీదేవి అందట, ఏమండోయ్ నన్ను వదిలిపెట్టాము, పరదాచాటుకు పోయినారు. హరి సర్వాకృతులంగలనంచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతుందైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే నచ్చుతురు నానా జంగమ సవరోత్కర గర్భంబులన్ అన్ని దేశంబులను దండ ప్రభావంబుడై. ప్రహ్లాద ఎక్కడున్నాడ్రా నీ దేవుడు? పిలిస్తే వస్తాడ్రా. ఎందుకు లేడు నాన్న? కలడంబోది సముద్రాల్లో ఉన్నాడు మా దేవుడు. భగవంతుడు దూచాయట. నేనిప్పుడు ఏం చేయాలి? భగవంతుడే అయోమయ స్థితిలో పడ్డాడు. ఏ రూపంలో వెళ్ళాలి, ఎలాగా వెళ్ళాలి, ఎలా రక్షించాలి? పరమాత్మ యొక్క దివ్య తత్వం ఏంటంటే హిరణ్యకశ్యపుడు తన భక్తుడే, బ్రహ్మదేవుడు తన భక్తుడే, నారదుడు తన భక్తుడే, ప్రహ్లాదుడు తన భక్తుడే. చూచినాడు పరమాత్మ ఒక భక్తుని కోసం ఎంత కష్టపడతాడో వ్యాస భగవానుడు రాస్తాడు శ్లోకంలో. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు ఆత్మనః. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః. అదృశ్యతామద్భుతరూపముద్వహం స్తంభే సభాయాం నరం నముగ్రం నమృగం నమానుషం. ఇప్పుడు నేనేం చేయాలి అనుకున్నాడు పరమాత్మ. హిరణ్యకశ్యపుని మాట సత్యం చేయాలి. గాలిలో చావద్దు, నీరులో చావద్దు, నిప్పులో చావద్దు, ఇంట్లో చావద్దు, బయట చావద్దు, రాత్రి వద్దు, పగలు. వాడి మాట నిజం చేయాలి. కనుక ఏ కాలం కోరుకున్నాడు వాడు? కోరుకోని కాలం ఏమిటి? సంధ్యాకాలం. ఆ సంధ్యాకాలం కోసం నిరీక్షిస్తున్నాడు. ఏ అస్త్రశస్త్రాలతోని చావద్దు అన్నాడు వాడు. సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః. జీవమున్న వాటితోని చావకూడదు, జీవము లేని వాటితోనూ కూడా చావకూడదని కోరుకున్నాడు. స్వామి గోళ్ళు ఎంచుకున్నాయట. గోళ్లకు జీవం ఉందా? కత్తిరిస్తే నొస్తున్నాయా? మరి పోని జీవం లేదంటే పెరుగుతున్నాయి కదా. జీవం ఉన్న వాటితోని లేని వాటితో. నారద మహర్షి యొక్క మాట కూడా నిజం చేయాలి. ఎలా చేయాలి? నారాయణ మంత్రోపదేశం చేసినట్టు ఆ మహనీయునకు ఎన్ని ఉపదేశాలు చేశాడో హిరణ్యకశ్యపుడికి, ఆ ఉపదేశాల సారాంశం అంతా తెలవాలి ఇప్పుడు ఈ మరణకాలంలో హిరణ్యకశ్యపుడు. మంచి మాటలన్నీ ఎప్పుడు గుర్తొస్తాయంటే ప్రాణం పోయే సమయంలో గుర్తుకొస్తాయండి. బ్రహ్మ ఇచ్చిన వరాన్ని కూడా నిజం చేయాలి అనుకున్నాట పరమాత్మ. అందుకే ఎంత దయామయుడు భగవంతుడు. హిరణ్యకశ్యపుని మాట నిజం చేయాలి, బ్రహ్మదేవుని మాట నిజం చేయాలి, ప్రహ్లాదుని మాట. కలడంబోదిగలండుగాలి కలడంబోదిగలండుగాలి కలడాకాశంబునన్ గుంభినన్ కలడగ్నిందిశల పగళ్ళ నిశల కజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులందంతటన్ గలడీశుండు గలండు తండ్రి వెదకంగానేల ఈయాయడన్. నాన్న
సముద్రంలో ఉన్నాడు భగవంతుడు, ఆకాశంలో ఉన్నాడు భగవంతుడు, నక్షత్రాల్లో ఉన్నాడు భగవంతుడు, భూమిలో ఉన్నాడు భగవంతుడు, పర్వతంలో ఉన్నాడు భగవంతుడు. ఇందు అందు కాదు, ఎందు వెతికినా ఉన్నాడు. మూర్ఖుడా, ఈ మంటపాన్ని మొన్ననే కట్టించాను రా, ఉక్కు స్తంభాలతో. కట్టించేటప్పుడు నేను దగ్గర ఉన్నాను రా, ఈ స్తంభంలో ఉన్నాడు రా భగవంతుడు అని అడిగాడు. అద్భుతమైన సంధ్యాకాలం, స్తంభానికి దండం పెట్టేట ప్రహ్లాదు. తండ్రి లేడనేటువంటి నా తండ్రి కళ్ళు తెరిపించి ఇందులోకి రావా ప్రార్థన, భగవంతుడి ప్రార్థన చేశాడు. చక్కగా వచ్చి అందులో చేరుకున్నాడు. భగవంతుడు స్తంభంలో ఉన్నాడంట. ఆ స్తంభంలోనే ఉంటే ఒక్క విరేటుతోనే ఆ స్తంభాన్ని విరగొడతా అన్నట. తండ్రి, ఎంతటి అజ్ఞానివి నువ్వు, ఎందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెతకి చూచిన అందందే గనడు దానవాగ్రణి వింటే వేశాట బేటును పగిలిందట స్తంభము. ఒక్కసారిగా జిగేలు అనేటువంటి ఒక వెలుతుర్లు వచ్చాయట. మొదలు ఓం నమో నారాయణాయ, స్వామి కంటే ముందు నారాయణ మంత్రం వినిపించిందట. అద్భుతమైనటువంటి యొక్క ఆకారం బయటకు వచ్చింది, భయంకర ఆకారం. చూచినాయట హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాద, నీవు ఉపాసించి స్మరించి జపించి భజించేటువంటి వాడు వీడేనా అన్నాడు. తండ్రి, ఆ పరమాత్ముడేంటి ప్రహ్లాద, ఇలా రానాయన దగ్గర తీసుకున్నాయండి. ప్రహ్లాద పుట్టినందుకు తండ్రి రుణం తీర్చుకున్నావు రా నాయన. ఎంత గొప్పవాడిని ప్రహ్లాదు. పుట్టినందుకు తండ్రి రుణాన్ని తీర్చుకున్నావు నాయన. ప్రహ్లాదుని పక్కకు పెట్టేసి దూకినాడట ముందుకు హిరణ్యకశ్యపుడు. అందుకోసమే భగవంతుణ్ణి మనము ఏ రూపంలో కొలిచినా, ఎంత చిన్నగా కొలిచినా, ఏ నామంతోని కొలిచినా ఆయన వచ్చి మన ముందర నిలబడడానికి సత్యము 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 నిజంగా వస్తాడు భక్తులారా. ప్రహ్లాద చరిత్ర విన్నా, ప్రహ్లాద చరిత్ర యొక్క గానం విన్నా, కీర్తనలు విన్నా, ప్రహ్లాదుని పాడినటువంటి యొక్క మాటలు మాట్లాడిన ఏవి విన్నా జన్మ తరించకపోవడం అనేటువంటిది లేనే లేదు. వచ్చాడు స్వామి, ఎగబడ్డాట వీడు హిరణ్యకశ్యపుడు, నూకి వేస్తే కింద పడ్డాట స్వామి. ఎవరి కోసం? ప్రహ్లాదుని కోసం. ఎవరి కోసం? సమయం కోసం. సమయం రాంది, అయిపోయింది. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. చెప్పాట అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమానతనూజాయ ఆర్తరక్షణాయ నమో నమః. హే సూర్య భగవాన్, తొందరగా అస్తమించడానికి ప్రయత్నం చేయవయ్యా అన్నాడు. సగం సూర్యుడు తల్లి కడుపు లోపలికి వెళ్ళిపోయినాడు, సగం పైకి ఉన్నాడు. పరమాత్మ చూచినట సూర్యుడిని. సూర్యుడు నమస్కారం చేసినట, తండ్రి ఎంతకాలానికి లోకపీడ ఒళ్ళిపోతోంది. అమాంతం ఎత్తుకున్నాడట భగవంతుడు. కడప అవతల ఒక కాలు వేశాడు, కడప యువతల ఒక కాలు వేశాడు, కడప మీద కూర్చున్నాడు. ఒక్కసారి చూశాడట హిరణ్యకశిపుడు, నాయన ఇదిగో నీకు మొదటి జన్మ కడ తీరుస్తూ ఉన్నాను అని సన్నగా చింపాట అండి కడుపు. అందులోంచి ఒక పేగు తీశాట. ఈ పేగులో మళ్ళీ ప్రహ్లాదులు లాంటి భాగవతోత్తములు పుట్టేటువంటి అవకాశం ఏమన్నా ఉందేమో. ఉంటే వీడిని చంప, ఉండని. లేదు అంటే మాత్రం చూస్తా అన్నాడు. పరీక్ష చేసి ఇంకొకడు పుట్టేవాడు లేడు అని తెలిసినాక ఎంతసేపు అండి చెప్ అని చింపేశాట పరమాత్మ. దివ్యమైనటువంటి ఒక మోక్షాన్ని ఇచ్చాడు. కష్టపడి భజించింది ప్రహ్లాదుడైతే మొట్టమొదలు మోక్షం ఇచ్చింది హిరణ్యకశిపునికి ఇచ్చాడు. అందుకోసమే బంధువులారా,
భగవంతుణ్ణి ఎవడు నమ్ముతాడో వాణ్ణి మనం పట్టుకుంటే చాలు, మోక్షం వస్తుంది అని మనకు భాగవతం చెప్తూ ఉంటుంది. భయంకరమైనటువంటి ఒక గర్జన చేస్తున్నాడు స్వామి. హిరణ్యకశ్యపుడు వెళ్ళి కూర్చుండే కుర్చీ మీద కూర్చున్నాట. ఆ చింపేటప్పుడు అన్నాట ప్రహ్లాదు, నారాయణ 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 అన్నాడు. ఆ నామంతోనైనా తరిస్తాడు వాడు. కూర్చున్నాడు, వెళ్ళి కూర్చొని అట్టహాసంగా ఘీంకారాలు చేస్తూ గర్జిస్తూ ఉంటే దేవతలందరూ కూడా అన్నాట, స్వామి ఇక పని అయిపోయింది కదా, శాంతించుడు అన్నాట. దేవతలకే భయం వేసింది. లక్ష్మీదేవి వెళితే కూడా పో అన్నట్టుగానే గర్జించాట. నాయనా ప్రహ్లాదా, నీవు తప్ప ఆయనను శాంతింపజేయగలిగినటువంటి మహానుభావులు ఎవరు లేరు. వెళ్ళు. సింహం పిల్ల సింహం దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుందానండి. వెళ్ళాడట. ఒక్కసారి కాళ్ళ మీద పడ్డాడు. లేవనెచ్చాడట. తండ్రి, నీ పట్ల మా తండ్రి ఎంతో అపచారం చేశాడు, నిన్ను ఎంతో దూషించాడు, నీవు లేవని దేశానికి చాటాడు ఆయనే. అలాంటి మా తండ్రికి ఆయన మీద కోపం లేకుండా మోక్షం ఇస్తావా అన్నాడు. పిచ్చివాడా, నీకంటే ముందు నీ తండ్రి రా నాకు భక్తుడు, నా ద్వారపాలకుడు అతడు, ఆయనకు మోక్షం ఇస్తాను. మరయ్యా నీకు మోక్షం ఇస్తాను, ఆ తర్వాత నీ రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ మోక్షం ఇస్తాను. అదొక్కటే కాదు సుమా, నీ చరిత్రను ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తితోని వింటారో వాళ్ళ వంశాలన్నిటికి కూడా మోక్షం ఇస్తాను రా అని చెప్పినట. అద్భుతమైనటువంటి యొక్క ప్రహ్లాద చరిత్ర, చాలా గొప్ప చరిత్ర ఇది. ఎన్నిసార్లు విన్నా కూడా జన్మకు సంతృప్తి కానటువంటి యొక్క దివ్యమైన చరిత్ర. స్తోత్రం చేశాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యప సంహారం జరిగిపోయింది. కడతేర్చాడు భక్తుణ్ణి పరమాత్మ. బంధువులారా, ఈ కథను ఎవరు విన్నవాళ్ళకే కాదు, విన్నవాళ్లను కన్నవాళ్లకు కూడా ముక్తి కలుగుతుంది అని శ్రీ శుక భగవానుడు అద్భుతమైనటువంటి యొక్క ప్రహ్లాద చరిత్రను మనకు వినేటువంటి యొక్క భాగ్యం కలిగింది. ప్రహ్లాదునికి ఎవరున్నారు పట్టాభిషేకం చేయడానికి? స్వామి వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీదనే ఎందుకు కూర్చున్నాడు అంటే, ఇంతకాలమై దుష్టుడైన హిరణ్యకశ్యపుడు కూర్చున్న సింహాసనానికి పట్టిన దోషమంతా పోవడానికి తాను వెళ్ళి ముందుగా కూర్చున్నాడట స్వామి. పరమాత్ముడి పాదం పెట్టిన తర్వాత దోషాలు ఉంటాయండి. కూర్చున్నాడు. దివ్య సుందర విగ్రహ మంగళ విగ్రహాన్ని చూడాలని కోరుకున్నాడు. శంఖచక్ర గదా పద్మాల చేత శాంతరూపాన్ని దర్శనమిచ్చాయట పరమాత్మ. దేవతలందరూ కూడా వచ్చారు. స్వామి సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికం స్వం నమామి విష్ణుం. తండ్రి, ఈ రూపాన్ని చూడాలని మేము ఎన్ని వేల లక్షల కోట్ల జన్మల నుంచి ఎదురు చూస్తున్నామో ఈనాడు కలిగింది రామాకి భాగ్యం అన్నాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, తండ్రి మరి పిల్లవాడికి పట్టాభిషేకం చేద్దామంటే వాళ్ళ నాన్నగారు లేడు కదా. పరమేశ్వరుడు అన్నట, ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ నాన్నగారు ఈయననే కదండి. స్వామి చేస్తాడు పట్టాభిషేకం అంటే. దివ్యమైనటువంటి కిరీటాన్ని ప్రహ్లాదుని యొక్క నెత్తి మీద పెట్టాట పరమాత్మ. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం. దేవతలందరూ మంత్రాలు చదువుతున్నారు. నాయన 38,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తావు, సత్సంగాలు స్థాపిస్తావు, దివ్యమైన యజ్ఞాలు చేస్తావు, భక్తుల యొక్క మండలిలను అభివృద్ధి చేస్తావు. నీ కీర్తి, నీ ప్రతిష్ట చిరకాలము చెప్పుకున్న వాళ్ళందరూ కూడా తరిస్తారు అని భరతవాక్యం పలికినాడ భగవానుడు. ప్రహ్లాదుడితో పాటుగా అందరికీ కూడా దర్శనమిచ్చాడు శ్రీమన్నారాయణమూర్తి. ఈ కథను విన్న వాళ్ళందరికీ కూడా వంశపారంపర్యంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ప్రతి ఇంటికి ఒక ప్రహ్లాదుడు తప్పకుండా పుడతాడు అని మనకు శ్రీ శుక భగవానుడు చెప్పినాడు.
ఆ చెప్పినటువంటి యొక్క మహత్వమైనటువంటి యొక్క ఈ చరిత్రను విన్నవాళ్ళు ధన్యులు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయేష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో పవ